హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చులపై నంచుకొని తింటే అమృతం అండి. దీన్ని తయారయ్యే విధానం చూద్దామండి. ఫస్ట్ మూకుడు తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. దాంట్లోనే పొట్టు మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేపుకోవాలండి. దాంట్లోనే ఒక 3 ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చాక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి. దాంట్లోనే ఒక ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్కి మగ్గుతాయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. పచ్చడికి సరిపడా చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఈలోగు పప్పులన్నింటినీ కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి, 10 నిమిషాలకి ఇలా మగ్గిపోతాయండి ముక్కలు. ఈ తర్వాత ఈ ముక్కలన్నింటినీ, చల్లారిపోయిన ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి మనం పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకొని మొత్తం అంతా కలిపేసుకోవడమే. అంతేనండి, పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.